చాలా మంది లేడీస్ నా ఓపీకి వచ్చి మేడం నేను డైటింగ్ చేస్తున్నాను, మీల్స్ స్కిప్ చేస్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, కానీ నా వెయిట్ అనేది గెయిన్ అవుతూనే ఉన్నాను అని అంటూ ఉంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ రోహిణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, షైన్ హాస్పిటల్, నెల్లూరు. యూజువల్గా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఫుడ్ వల్ల కాదు, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అయి ఉండొచ్చు. మనం రైట్ గైడెన్స్తో కరెక్ట్గా పీసీఓడి ఇష్యూస్ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేస్తే వెయిట్ లాస్ అనేది పాసిబుల్. థ్యాంక్ యూ. చాలా మంది లేడీస్ నా ఓపీకి వచ్చి మేడం నేను డైటింగ్ చేస్తున్నాను, మీల్స్ స్కిప్ చేస్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, కానీ నా వెయిట్ అనేది గెయిన్ అవుతూనే ఉన్నాను అని అంటూ ఉంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ రోహిణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, షైన్ హాస్పిటల్, నెల్లూరు. యూజువల్గా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఫుడ్ వల్ల కాదు, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అయి ఉండొచ్చు. మనం రైట్ గైడెన్స్తో కరెక్ట్గా పీసీఓడి ఇష్యూస్ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేస్తే వెయిట్ లాస్ అనేది పాసిబుల్. థ్యాంక్ యూ. చాలా మంది లేడీస్ నా ఓపీకి వచ్చి మేడం నేను డైటింగ్ చేస్తున్నాను, మీల్స్ స్కిప్ చేస్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, కానీ నా వెయిట్ అనేది గెయిన్ అవుతూనే ఉన్నాను అని అంటూ ఉంటారు. హలో, ఐఎమ్ డాక్టర్ రోహిణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, షైన్ హాస్పిటల్, నెల్లూరు. యూజువల్గా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఫుడ్ వల్ల కాదు, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అయి ఉండొచ్చు. మనం రైట్ గైడెన్స్తో కరెక్ట్గా పీసీఓడి ఇష్యూస్ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేస్తే వెయిట్ లాస్ అనేది పాసిబుల్. థ్యాంక్ యూ.